వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాదు, ఇక ప్యాకేజీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ వార్తాపత్రికలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. ముందుగా ఈ అంశాన్ని డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు, అలాగే కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి రామశర్మ గారు, అలాగే బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, అలాగే టీఆర్ఎస్ నుంచి భానుప్రసాద్ గారు స్టూడియోకి వచ్చారు. ముందుగా అంబటి రాంబాబు గారితో స్టార్ట్ చేద్దాం. రాంబాబు గారు, మొన్న మీరు ధర్నా చేశారు. మొన్న ధర్నా చేసిన పరిణామం కావచ్చు, లేకపోతే మునుకోటి ఆత్మార్పణ చేసుకున్న ఘటన తర్వాత కావచ్చు, నిన్న టీడీపీ బీజేపీకి చెందిన కొంత ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, నేరుగా అరుణ్ జైట్లీని కలిసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఇక ప్రత్యేక హోదా రాదు, ఇతరత్ర మార్గాల ద్వారా, ఇతరత్ర ఉన్న ప్రత్యామ్నాయ విధానాల ద్వారా అంతకన్నా ఎక్కువే చేస్తాం, ప్రత్యేక హోదా మాత్రం రాదు అని స్పష్టం చేసినట్టు అన్ని వార్తాపత్రికల్లో ఇవాళ వచ్చింది. ఇప్పుడు మొన్న ధర్నా చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఇదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు వారు స్పష్టంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీరుగార్చేటటువంటి ధోరణిలో వీరు ముందుకు వెళుతున్నారనేది ఈ 14 మాసాల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కానీ మాట్లాడినటువంటి తీరు దీన్ని ఎగ్గొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అనే ఉద్దేశంతోనే ఒత్తిడి తీసుకురావడం కోసమే ధర్నా కార్యక్రమాన్ని ఢిల్లీకి వేదికగా చేయడం జరిగింది. అయితే నిన్న మొన్నటి దాకా కూడా ఇంకా ప్రత్యేక హోదా తలుపులు మూయబడలేదు, ఇంకా అవకాశం ఉన్నది. కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో చెప్పినటువంటి అంశాలు మన రాష్ట్రానికి సంబంధించినవి కావు అని ప్రజల్ని మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. అలాగే వెంకయ్య నాయుడు గారు అయితే ఎంత దారుణంగా మాట్లాడారంటే, మెడ్రాస్లో మనం మాట్లాడుతూ ఈ పాపం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా చీల్చింది, కాంగ్రెస్ పార్టీ ఆ విభజన బిల్లులో దీన్ని చేర్చకపోవడం వల్లనే మేము ఇవ్వడం లేదు అనేటువంటి మాట మాట్లాడారు. కానీ ఇదే సందర్భంలో ఇదే విషయాలని పార్లమెంటులో, రాజ్యసభలో ఆయన మాట్లాడినప్పుడు మేము ఇస్తాము, మీరు ఇవ్వకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామనేటువంటి సంకేతాలు పంపించారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఊరూరు తిరుగుతూ ప్రత్యేక హోదా కావాలంటే మా కూటమికే మీరు ఓటు వేయమని చెప్పి ఇవాళ ఇచ్చే అవకాశం లేదు అంటే ప్రజల్ని మోసం చేయటం కాదా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం అండ్ భారతీయ జనతా పార్టీ? కాంగ్రెస్ పార్టీ అనేది మోసం చేసిందని, ప్రజల్ని దోచేసిందని, ప్రజలను అన్యాయంగా పరిపాలించిందని చెప్పినటువంటి మీరు అంతకన్నా మెరుగ్గా ఏం పరిపాలన చేస్తున్నారు? ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేయటం, ఆంధ్ర ప్రజల్ని దగా చేయటం, ఇది సరైనటువంటి పద్ధతేనా? ఇంత అరుణ్ జైట్లీ కూడా తీర్చలేని హామీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద నెట్టేసి పక్కకి వెళ్ళిపోయింది అంటే ఆ రోజు ఏం చేశారంటున్నారు? రాజ్యసభలో అదే ఆఖరి రోజు, ఆ రోజున బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ కావాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం కావాలి. భారతీయ జనతా పార్టీ సహకారం ఇచ్చి ఈ ప్రత్యేక బిల్లుని పాస్ చేయడానికి కారణమైంది. ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు ఏంటి వెంకయ్య నాయుడు గారు? ఆ రోజు ప్రజలు మీరు మభ్యపెట్టి మాటలు మాట్లాడతారా? నేను అనేది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మా మీద వేసింది, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా చీల్చింది. మీరేం చేశారంటున్నా? మీరు కూడా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేయకపోతే మేము చెబుతామని, మేము చేస్తామని మీరు వాగ్దానం చేసి ప్రజల్ని మోసం చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ ఏదో సిద్ధాంత రాజకీయాలు చేస్తుందని, మాట మీద నిలబడుతుందని మీరు చెప్పుకుంటున్నారు, ప్రజలు నమ్మినా నమ్మకపోయినా. కానీ మీరు చెప్పుకునే మాటలకే భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ప్రజలు క్షమిస్తారు ఆంధ్రప్రదేశ్లో? కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, ఇచ్చిన మాట తప్పితే ఇది భారత దేశం మొత్తం దీని ప్రభావం ఉంటుంది మోడీ గారి ప్రభుత్వం మీద. దీన్ని మీరు పునరాలోచించుకోండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మళ్ళీ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయడం ద్వారా ప్రజలు మన్నన పొందండి అని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. రామశర్మ గారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదు, దీని పాపం మీద బీజేపీదే, గట్టిగా అడగలేని టీడీపీదే? యాక్చువల్గా ప్రత్యేక హోదా అనేటువంటిది ఆ రోజున విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీనే కోటి సంతకాల ఉద్యమంతో మళ్ళా ప్రత్యేక హోదా గురించి రాష్ట్రంలో ఈ పోరాటాన్ని బిగిన్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అయితే ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రత్యేక హోదా గురించి అప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు కానీ మిగతా పార్టీలు కానీ దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టినాయి. అయితే మిగతా వామపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ దీని మీద బాగా ఉధృతంగా ప్రచారంలోకి, పోరాటంలోకి దిగినప్పుడు నిన్నటిదాకా ఇక మన తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ దీని గురించి పెద్దగా మాట్లాడాల. వీళ్ళ మాటలు కూడా ఎట్లా ఉన్నాయంటే, ఒక ఆయన ఢిల్లీ నుంచి ఏమని చెప్పంటే ప్రత్యేక హోదా వచ్చేస్తుంది, ఏం లేదు ఇంకా 10 రోజుల్లో వస్తుంది అని చెప్పిన ఒక ఆయన చెప్తే, ప్రత్యేక హోదా రావట్లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారిది, ప్రత్యేక హోదా ఇవ్వకపోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇది ఇప్పుడు ఏప్రిల్ 21వ తారీఖున. తర్వాత మళ్ళా హోదాతోనే సమస్యలు తీరవు అని చెప్పి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు రాదనే విషయం ఆయన సంకేతాలు ముందుగానే ఉన్నాయి. ఇప్పుడు అంటే ఏంటంటే, ఇవాళ మేము చేసినటువంటి పోరాటాలు
మిగతా ప్రజా సంఘాలు కానీ మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా ఇంక్లూడింగ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఇవాటి రోజున వీళ్ళందరూ హడావిడిగా పరిగెత్తుకుంటూ నిన్న జరిగినటువంటి మునికోటి ఆత్మహత్య కానివ్వండి, ఆత్మార్పణ కానివ్వండి, ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఈ ప్రత్యేక హోదా మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత పెరిగింది అని చెప్పినటువంటి ఆలోచన చేసి గబగబా హడావిడిగా పోయి అరుణ్ జైట్లీ గారిని కలవడం జరిగింది. అయితే అరుణ్ జైట్లీ గారు మొట్టమొదట్లోనే చెప్పేశాడు, ఆయన వీళ్ళు ఊరికినే ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్ప ఆర్థిక సంఘాన్ని కాదని ఇవ్వలేమని చెప్పని ఆ రోజునే అరుణ్ జైట్లీ గారు చెప్పడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రామశర్మ గారు ప్రత్యేక హోదా విషయంలో ఆర్థిక సంఘం పాత్ర కూడా లేదు, దాన్ని ఒక బూచిగా చూపెడుతున్నారు అనేది ఒక రకమైన బూచిగానే చూపిస్తున్నారు. ఇవాళ రోజున నిజంగా కనుక కాంగ్రెస్ మన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి అనుకుంటే ఇన్ని రోజుల పాటు అవసరం లేదు. మన ప్రణాళికా సంఘాన్ని 5 నిమిషాల్లో తీసేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు, 50 సీట్ల నుంచి 58 సీట్లకి కౌన్సిల్లో పెంచినటువంటి వాళ్ళు, వీళ్ళకి అంత తొందరగా చేయాలనుకుంటే చేయలేకపోవడానికి ఏం లేదు. ఇక్కడ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఇవాళ అనిపిస్తుంది ఏంటంటే ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో వాటిల్ని అమలుపరిచేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వ్యవహరించట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి కూడా ఈ ప్యాకేజీలు అని చెప్పని ఈ వీళ్ళ యొక్క ప్యాకేజీల కోసం ఇవన్నీ వాళ్ళ ఆర్థికమైనటువంటి ప్యాకేజీల కోసం ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి పోరాటాలతోటి, నిన్న అపోజిషన్ పార్టీస్ కానివ్వండి, ప్రజా సంఘాలు చేసినటువంటి తీరుతన్నులతోటి ఇవాళ రోజున పరిగెత్తుకుంటా ఇంకొక చిన్న జరిగిందండి. నిన్న సుజనా చౌదరి గారు వీళ్ళందరూ పోయి అరుణ్ జైట్లీ గారితో మాట్లాడి బయటికి వస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మీద ఆగ్రహం వెలుబుచ్చేసి ఆయన టెలిఫోన్లలో మాట్లాడేట. టెలిఫోన్లలో మాట్లాడేటువంటి ఆయన ఇన్ని రోజుల పాటు 15 నెలల పాటు ఏం చేస్తూ ఉన్నారు? మీరే మిగతా పార్టీలన్నీ చెప్తున్నారు కదా ప్రత్యేక హోదా వస్తేనే మనకు వస్తుందని చెప్పని. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రత్యేక హోదా కంటే కూడా 10 రూపాయలు ఎక్కువ ఇస్తారట. అసలు 10 రూపాయలు మాకు ఎక్కువ వద్దు, ఆ ప్రత్యేక హోదా ఇచ్చేసేయండి, మీరు 10 రూపాయలు ఎక్కువ ఎవడు అడుగుతున్నాడు మిమ్మల్ని అడగట్లే మేము. ఇవాళ ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే విభజన చట్టంలో ప్రత్యేక హోదా తీసుకొచ్చిందో అది చాలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. ఇవాళ మనకి పన్నుల విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు రావడం విషయంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పెట్టినటువంటి ప్రత్యేక హోదాని పార్లమెంటులో ఇంకొకటి అండి మీరు మేనిఫెస్టోలో ఇది ఒక్కటి చెప్తాను సార్. మేనిఫెస్టోలో యాక్చువల్గా బీజేపీ మేనిఫెస్టోలో ఏమని రాసుకున్నారంటే బీజేపీ ఒత్తిడి ద్వారా సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని ఇచ్చిన హామీలు అని చెప్పని ఈ 5 ఏళ్ల ప్రత్యేక హోదా రాసుకున్నారు. మరి ఆ రోజున మీకు ఇవన్నీ తెలియదా? వెంకయ్యనాయుడు గారికి ఇవన్నీ ఏమీ తెలియదా? కాబట్టి ప్రత్యేక హోదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి తీరాలి. దీనికి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్షాలతో కలిసైనా సరే మేము రెడీగా ఉన్నాం పోరాటం చేయడానికి. కేంద్రం యొక్క మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకురావాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. వరప్రసాద్ గారు, నిన్న జరిగిన పరిణామాలు మీరు ఎలా చూస్తారు? ఓటుకు కోట్లు కుంభకోణం జరిగిన తర్వాత నేరుగా ప్రధాని దగ్గరికి పరిగెత్తిన చంద్రబాబు ఈసారి పరిగెత్తడం లేదనేది ఒక రకమైన ప్రచారం. గత సంవత్సరాల కాలంగా చూసినట్టయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల కంటే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభ్యున్నతి కానీ లేకపోతే అక్కడ ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన మీద పెట్టాల్సినటువంటి దృష్టి ఏ రోజు పెట్టలేదు. విభజన చట్టం ద్వారా వారికి లభించాల్సినటువంటి హక్కులు కానివ్వండి, వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు రావాల్సినటువంటి విషయంలో కానీ పోరాటం చేసినటువంటి చరిత్ర లేదు. ఇంతసేపటికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా వెనక్కి నెట్టాలి, ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయాలి, ఇక్కడ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని ట్యాపిల్ చేయాలి, ఈ రకమైనటువంటి ప్రయత్నాల మీదనే ఆయన మొత్తం ప్రయత్నాలన్నీ ఇక్కడే చేయటం జరిగింది. ఈరోజు అక్కడ ప్రజల్లో ఒక అసంతృప్తి, ఒక ఆవేదన స్టార్ట్ అయినాక అప్పుడు కొద్దిగా ఆలోచన చేయడం జరుగుతుంది. ఆ వైపుగా మళ్ళీ ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నో అంశాల పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తుంది అనేటువంటిది ఇటు తెలంగాణ ప్రజల్లోనూ కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానివ్వండి పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి నిర్లిప్తతో ఉన్నటువంటి మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విభజనలో వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కానివ్వండి, ఈరోజు సంస్థల విభజనలో వాళ్ళు చేస్తున్నటువంటి తాత్సారం విషయంలో కానివ్వండి, ఈరోజు హైకోర్టు విభజనలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక లా మినిస్టర్ హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్కు వచ్చి, ఇదే రామచంద్రరావు గారి ఎలక్షన్కి వచ్చి 4 రోజుల లోపల విభజన జరిగిపోతుందని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేసిపోయినటువంటి లా మినిస్టర్ గారు మళ్ళీ దాని తర్వాత పత్తలేరు. ఈరోజు అడిగితే అదెట్లా ఇదెట్లా అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రలు హైదరాబాద్లో హైకోర్టు విభజన జరగకూడదు ఇటువంటి కుట్రలు మానేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగబోతుంది, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసుకున్నట్టయితే బాగుండేది. కానీ అటువంటి ఆలోచనల నుంచి బయటకు రావట్లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా
సంవత్సరంన్నర కాలంగా గత సంవత్సరంన్నర కాలం కిందట మోడీ గారి యొక్క ఒక పెద్ద ఎత్తున వేవ్ వచ్చి ప్రజల్లో ఒక పెద్ద వేవ్ వచ్చేసి మోడీ గారికి పూర్తి అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంగా ప్రజా సమస్యల పట్ల పెద్దగా పట్టించుకున్నటువంటి తీరైతే పెద్దగా కనబడటం లేదు. ఏ సమస్యలైనా కానివ్వండి, ఈరోజు పార్లమెంట్లో అటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా అంటే ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడటం లేదు. కానీ వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోయినా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని మీరు ఏదైతే విమర్శించారో, నోరు విప్పట్లేదనేటువంటి విమర్శ చేశారో, ఈరోజు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడట్లేదని విమర్శ చేశారో, ఈరోజు అదే విధంగా ఈరోజు మోడీ గారు కూడా వ్యవహరిస్తున్నారు. తనపై వచ్చేటువంటి, తన పార్టీపై వచ్చేటువంటి, తన ప్రభుత్వంపై వచ్చేటువంటి ఏ ఆరోపణకి సమాధానం చెప్పట్లేదు, లేకపోతే ప్రభుత్వాన్ని సబబుగా నడిపే విధంగా కూడా ప్రయత్నం జరగట్లేదు అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి అంశం. రామచంద్ర గారు, ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం లేదు. దీంతో పాటుగా ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, గట్టిగా అడుగుతున్నా సరే మాట ఇచ్చి తప్పుతున్నారనేది మీ మీద ఇప్పుడు పడుతున్న పెద్ద ముద్ర. ఇప్పుడు మాట ఇచ్చి తప్పేటటువంటి ఒక ఆలోచన ఏం లేదు. రెండు విషయాలు దీంట్లో ఉన్నాయి. చాలా సున్నితమైన విషయంగా మారింది ఇప్పుడు ప్రత్యేక హోదా. మొన్న ఒక ఆత్మార్పణ జరిగినటువంటి తర్వాత నా తరఫున, పార్టీ తరఫున మన కుటుంబానికి మనం సంతాపం చెప్తున్నాం. అయితే అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన కూడా ప్రత్యేక హోదా ఉన్నటువంటి తప్పేం లేదు. ఎందుకంటే కొత్త రాష్ట్రము, కొత్త ఆశలు, కొత్త మేలు జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి తప్పకుండా మేలు జరుగుతుందనే విషయాన్ని కూడా ఆ రోజు కూడా ఎప్పుడైతే పార్లమెంట్లో మొదటిసారిగా ఒక ప్రశ్న ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ హోదా ఏమైందని చెప్పి ఒక ఎంపీ ప్రశ్న అడిగినప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు స్పెషల్ హోదా ఏం లేదు, అటువంటి ఏం లేదు. చాలా రాష్ట్రాలు స్పెషల్ హోదా అడుగుతూ ఉన్నారు. దాని విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆలోచన లేదని ఆ ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఈ స్పెషల్ హోదా విషయం ఎక్కువ ప్రజల్లో రావడం, దాని మీద ఎక్కువ చర్చ కావడం జరిగింది. అయితే బీహార్ కానీ, తెలంగాణ కానీ, రకరకాలైనటువంటి రాష్ట్రాలు కూడా స్పెషల్ హోదా కోసం వాళ్ళు పెట్టినటువంటి ఒక అర్జీ కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ హోదాతో పాటు ఆ ప్రాంతం కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త రాష్ట్రానికి డెవలప్ కావడానికి ప్యాకేజీలు కానీ, డబ్బులు కానీ, కొత్త రాజధానికి నిర్మాణం కోసం కావాల్సినటువంటి ఒక ఆర్థిక సహాయం కానీ ఇవన్నీ అయితే ఉన్నాయో అరుణ్ జైట్లీ గారు మొన్న కాదు నిన్న కాదు కూడా చెప్పారు మీకు ఎటువంటి ఒక మీకు కష్టం కానీ ఆర్థికంగా మీకు అన్ని రకాలుగా ఆదుకుంటాం కూడా విషయం చెప్పారు. ఈ యొక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం గమనించాల్సిన అవసరం ఏంటంటే స్పెషల్ హోదాకు ఉన్నటువంటి ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని సాంకేతికమైన కారణాల వల్ల కొంత ఆలస్యం అయితే కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వము స్పెషల్ హోదా ఇవ్వకూడదనో లేకుంటే ఇవ్వము అనో ఎక్కడ కూడా చెప్పలేదు. ఇవ్వాలనే ప్రయత్నం కూడా చేయాలనేటువంటి ప్రయత్నం బీజేపీ ఎంపీస్ నిన్న హరిబాబు గారు నా దగ్గరనే రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నిన్న హైకోర్టు విభజన సందర్భంగా భానుప్రసాద్ గారు మాట చెప్పారు కాబట్టి చెప్తున్నాను. హైకోర్టు విషయంలో కేంద్రం సదానంద గౌడ గారు నా ఎన్నికల్లో వస్తే చెప్పిండొచ్చు, కానీ 1 monthలో ఇస్తారనేది అనలేదు. మీరు తెలంగాణ ప్రభుత్వము లెటర్ రాస్తే నేను 3 వారాలు ఇస్తానని చెప్పారు. కానీ లెటర్ ఎప్పుడు రాశారో నా ఎలక్షన్ తర్వాత రాశారు. ఎందుకు రాశారు? నా ఎలక్షన్ నాకు ఎందుకు లెటర్ పెట్టుకోలేదు? ఒకటి ఎన్నికల ప్రక్రియలో భానుప్రసాద్ గారు తర్వాత ఆ ఒక ఇచ్చిన తర్వాత లెటర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇవ్వకపోతే దాని మీద ఇప్పుడు రివ్యూ చేశారు. ఇప్పుడు ఎందుకు రివ్యూ చేశారు, అప్పుడు ఎందుకు రివ్యూ చేయలేదు? ఇవన్నీ రకరకాల హైకోర్టు విషయంలో దానికి ఒక పరిష్కారం కూడా ఉంది. చట్ట సవరణ చేయడం ద్వారా హైదరాబాద్ లోనే హైకోర్టును విభజించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నిన్న కోదండరామ్ గారు, నేను, జేఏసీ అడ్వకేట్ ముగ్గురం కలిసి దత్తాత్రేయ గారిని తీసుకుని రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాము. నేనే ఎల్ఎంఎల్సీ గెలిచినందుకు బాధతోని రాజకీయంగా కొంతమంది న్యాయవాదులు చేస్తున్నారు. కానీ విభజన విషయంలో అందుకనే కాబట్టి సాంకేతిక అవరోధాలు ఉన్నాయి. సాంకేతిక అవరోధాలు ఇప్పుడు మీకున్న బలం కానీ, మీకున్న శక్తి కానీ, మీకున్న అధికారం కానీ ఏ పార్టీకి లేదు. అంత నిశ్చలంగా చాలా స్థిరత్వంగా కేంద్రంలో ఉన్నప్పుడు ఈ సాంకేతిక అంశాలు ఒక పెద్ద ప్రశ్న అనేది కదా. సాంకేతిక కారణం వల్ల మాకు అవరోధం లేకుండా కూడా కొన్ని రాష్ట్రాలు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని రాష్ట్రాలు, అనేకమైన రాష్ట్రాలు కూడా దీనికి అర్జీ గతంలో పెట్టి ఉన్నాయి. బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇవన్నీ కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనకి ఏంటంటే కొత్త రాజధాని తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చినప్పుడు ఈ 2 రాజధానులకు మనం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే విషయం తప్పది. ఎందుకంటే భానుప్రసాద్ గారు తెలుసు, ఇది సోలార్ పవర్లో కానీ అనేక మంది మంత్రులు వచ్చి హైదరాబాద్కు తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రామంచర్ల ప్రాజెక్టు కోసం అయితే ఏంది, హరిత ఆంధ్రప్రదేశ్ కోసం అయితే ఏంది, సర్వశిక్ష అభియాన్ కోసం ఏంది, వాళ్ళ ఫండ్స్ దాదాపు 8,000 కోట్ల బడ్జెట్లో కేటాయించిన తర్వాత అనేకమైన ప్రాజెక్టులు కూడా ఇక్కడ మేము శాంక్షన్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఎయిమ్స్ కూడా ఇస్తామని చెప్పేసి ఇవన్నీ రకరకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అది రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసు. అయితే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి విషయంలో మాత్రం డెఫినెట్గా ఆ ప్రయత్నం జరుగుతుంది. నిరాశ అయితే అవసరం లేదు. మా నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నాయకులు హరిబాబు గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వీరందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోదీ గారు కూడా మేము ఇయ్యము అని ఎప్పుడు చెప్పలేదు. కానీ అప్పటి వరకు అది తేల్చే వరకు ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి నష్టం జరగదు. కేంద్ర ప్రభుత్వం ఏ ఒక మీకు ఆర్థిక సహాయం కావాలన్నా కూడా చేస్తుంది. ప్రజలు నిరాశ అవసరం లేదు. ఆత్మార్పణలు చేసుకుని ఈ యొక్క విషయాన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. బీజేపీ చేస్తున్న వాదనలో బీహార్ ఎన్నికల రాజకీయం కనిపిస్తుందా లేకపోతే నిజంగానే సాంకేతిక అవరోధాలు ఉన్నాయా? కాదు సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు రామచంద్రరావు గారికి కూడా తెలుసు, కానీ ఆయన పార్టీని డిఫెండ్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే మీరు ప్రత్యేక హోదా హామీ ఇచ్చే ముందే ఈ సాంకేతిక పరిజ్ఞానాలు ఇవన్నీ ఆలోచించుకోవాలా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు అపోజిషన్లో ఉండి మాట్లాడినటువంటి తీరేమిటి? మమ్మల్ని ఎన్నుకోండి, మేము ఇస్తామని చెప్పిన తర్వాత ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు సాంకేతిక అవసరాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నాట్. ఇప్పుడు 11 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏ రాష్ట్రమో పార్లమెంట్లో చర్చించి ఇచ్చారా చెప్పండి ఇంతకుముందు జరిగినటువంటి విషయాల్లో? ఇది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. మీరు డెసిషన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఇష్టపూర్వకంగానో ఇష్టపూర్వకం కాకపోనో సుముఖం చేసి వెళ్ళింది. వాళ్ళు క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన దాన్ని కూడా మీరు వాయిదా వేస్తున్నారంటే మీకు చిత్తశుద్ధి ఎక్కడున్నది? మీరు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారనేది మా అభియోగం. కాదంటే చెప్పండి. మీరు 5 సంవత్సరాలకు కానీ ఎన్నిక కాబడ్డారు. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారు. ఆఫ్ కోర్స్ బాగుంటే మరొక 5 సంవత్సరాలు కూడా ఉంటే ఉండదు. దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అది ఊహాజనితమైంది. 5 సంవత్సరాల్లో మీరు 14 మాసాలు అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఓపిక పట్టండి, మేము త్వరలో ఇస్తాము. వాట్ ఈస్ దిస్? ఇదన్నీ కూడా ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మోసం చేయడం అవుతుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే మోడీ గారి ప్రతిష్ట దిగజారిపోతుంది సౌత్ ఇండియాలో. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవ్వాలని ఒత్తిడి చేయవలసినటువంటి బాధ్యత మీకున్నది. పైగా ఇంకొక అంశం ఏంటంటే చాలా సందర్భాల్లో ఇందాక వారు చెప్పారు శర్మ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు అసలు ఈ ప్రత్యేక హోదా వల్ల కొంప మునిగిపోయేదేమీ లేదు, కొత్తగా వచ్చేదేమీ లేదు అని ఒక మాట మాట్లాడతారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మనకు బ్రహ్మాండంగా ఉంటుందనే మాట వారు మాట్లాడతారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఎన్నికలకు ముందు చెప్పారు. అలాంటి ప్రత్యేక హోదాని మేము ఇస్తాము, మాకు ఓటు వేయమని మీకు చెప్పారు. ఎవరు? వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. నేను అనేది ఏమిటంటే దయచేసి ప్రజల్ని మోసం చేశారనే చెడ్డ పేరు మీరు తెచ్చుకోకండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తెచ్చుకుంటే మిణుకుమంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత ఘోరంగా దెబ్బతినిపోయేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకునే కార్యక్రమం చేయడం ద్వారా, ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి దిక్కుమొక్కు లేనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మీరు ఆదుకునేటటువంటి కార్యక్రమం మీరు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్నన పొందండి. మళ్ళా తిరిగి అధికారంలోకి రండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల్ని మోసం చేసే మాటలు, కాంగ్రెస్ మీద నెట్టేటువంటి మాటలు ఏం మాట్లాడతారండి వెంకయ్యనాయుడు గారు? కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి కాంగ్రెస్ పార్టీ అడ్డుగోలుగా చేసేసింది. అడ్డుగోలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తే మీరేం చేస్తున్నారు? తలుపులు మూసినప్పుడు మీరేం చేశారు? మీరు సహకరించకపోతే ఆ రోజున విభజన బిల్లు సాధ్యపడేదా? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము ఈ బిల్లుకు ఓటు వేయమంటే ఆ రోజు రాష్ట్ర విభజన సాధ్యపడేదా? రాష్ట్ర విభజన మీ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ మీకు కావాలనేటువంటి తీర్మానం కూడా చేశారు కేబినెట్ లో. చాలా అన్యాయం. ఇప్పటికైనా పునరాలోచించుకోండి. మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీకు తలుపులు మోస్తారు. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ ఓటు కూడా పడనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. దానికి ప్రధానమైన కారణం మీరే ప్రత్యేక హోదా గురించి బ్రహ్మాండంగా చెప్పి ఆశ పెట్టారు. మీరే ఆశ పెట్టిన మీరే వాళ్ళు తుంచేస్తే అన్యాయం, ఇది దగా అవుతుంది అనేది దయచేసి గమనించమని కోరుతున్నాను. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హెడ్లైన్స్ కొనసాగుతుంది.